అండి. నేను అరుణానందగిరి. ఒకటే జామ పండును 2 పిట్టలు తింటాను. అంటుండే ఆడుకుంటుండే. సాయంత్రం 4 అయిందంటే పాలు స్టవ్ మీద పెట్టిపోయి పూలు తెంపుకొచ్చిన. ఈరోజు వెంగమాంబ ముత్యాల హార తీయడానికి ఇప్పుడే పూలమాల తయారైంది. వెంగమాంబ ముత్యాల హార తీయడానికి సాయంత్రం 7:30 8 గంటలకు ఇట్లా ప్లేట్లు అయితే ముగ్గేస్తున్నా. మనకు తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు వెంగమాంబ బృందావనం వెళ్ళినాం. అక్కడ ఆలయ పూజారి ఎట్లా ఇవ్వాలి ముత్యాల హారతి అని చెప్పిండ్రు. దాని ప్రకారం నేను చేస్తున్నాను అంతే. ఇక చేసి చూడండి, మీకే ప్రశాంతంగా అనిపిస్తే ఇంకా చేస్తూ ఉంటారు, మీ ఇష్టం. ఒకసారి అయితే చేస్తే మీకు అర్థమవుతుంది అన్నారు. సరే, వీలైనప్పుడు ఇస్తాను నేను. ప్రతి వారం అని కాకుండా మనకి ఎప్పుడు కొంచెం ఇవాళ ఇద్దామని అనిపిస్తే ఇస్తా. మొత్తానికి ప్లేట్ల ముగ్గేసుకున్న తర్వాత 7 వత్తులతోటి దీపారాధన చేసి దీపానికి కూడా కుంకుమ అలంకరించి, ఇక మన దగ్గర ముత్యాలు ఉన్నాయి కాబట్టి ముత్యాలు, పువ్వులు ఎర్రవి ఉంటే ఇంకే పెడితే బాగా మంచిది. మన దగ్గర ఉన్నాయి పెడుతున్నా అంతే. ఇంకా ఇప్పుడు నైవేద్యంగా ఏదైనా పండు పెట్టచ్చు, పాలు పెట్టచ్చు, బెల్లమైనా పెట్టచ్చు. మొత్తానికి ముత్యాల హారతి అయిన తర్వాత మళ్ళీ మనం ఆ పండ్లు ఏదో ఒకటి స్వీకరించవచ్చు. అక్కడ పెట్టిన నైవేద్యాన్ని ఒక పర్పస్ కోసం కూడా చేస్తారట, కానీ నేనైతే మామూలుగా చేస్తున్నా. ఇక మనం అట్లా ఏదన్నా అనుకొని కూడా చేయచ్చట. కొన్ని రోజులు చేస్తే ఇంకా అది బాగుంటుందని చెప్పిండ్రు అక్కడ ఆలయ పూజారి. ఇప్పుడైతే మనం దీపారాధన చేసుకొని వెంగమాంబ ముత్యాల హారతి నేను ఇస్తూ ఉంటా. మీకు కూడా కొంచెం చూపిస్తా. అయితే పాట మనకు అంత సింగర్ని కాదు కాబట్టి కొన్ని మెలికలు ఉన్న దగ్గర రాదు, అందుకని ఫస్ట్ ఒక లైన్ అయితే కొంచెం పాడతా అంతే. ఇక మిగతాది నేను యూట్యూబ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది, నాకు రన్ అవుతూ ఉంటుంది. నేను దాంతో పాటు అనుకుంటూ గంట కొట్టుకుంటూ ఇక మనం తిరుపతిలోనే స్వామివారి ముందే ఉన్నట్టుగా అనుకుంటూ హారతి ఇస్తూ ఉంటా అట్లా. ఇట్లా మొత్తానికైతే దీపారాధన సంపూర్ణమైంది. ఇప్పుడు హారతి ఇద్దాం. పన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార భాస్కరునకు శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాయిని అయిన మాంపాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం ఇక ఇప్పుడు వెంగమాంబ ముత్యాల హారతి సంపూర్ణమైంది. కళ్యాణ నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. కథ శంఖం కూడా ఇష్టం.